చాలా చోట్ల ఆయన అంటే పాస్టర్ అభినవ్ దర్శనం నడిచి వెళ్తున్నా కూడా చీరలు బట్టలన్నీ అక్కడ వేయించి వాటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా. మరి ఏమీ లేనోడు మీకేమో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మీ దగ్గర మాత్రం మొత్తం అతనితో పాటు ఎంతమంది ఉండేవాళ్ళు, ఆ ఉండేవాళ్ళందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు? లేదు సార్. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు భోజనాలు ఏమి పెట్టేవారు కాదు సార్. భోజనాలు పెట్టేవారు, ఏమి పెట్టేవారు కాదు. మరి దేవుడిచ్చిన ప్రకృతి పువ్వులు కానీ, ఆ పువ్వు దండలు కానీ, ఆ సీరియలు కానీ సొంతం ఉంటాయి కదా సార్, పాతవాళ్ళండి. అలా పేర్చుకొని అలాగ చేసుకొని ప్రజలు అభిమానం పెట్టి అలాగ వేసేవారు సార్. ఇంకా ఎందుకు వేసేవాళ్ళు అలాగా? అది అర్థం కానటువంటిది. అతను చెప్పేవాడా లేకపోతే మీ అంతటి మీరే చేసేవాళ్ళ? అంటే చెప్పేవారు అంటే కొంతమంది అభిమానానికి అలాగా చేసేవారు సార్. అంతే. ఒక నాయకుడు వస్తున్నాడు కదా, మనకు మంచి పనులు చేస్తారని అలాగ చేసేవారు సార్. చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ ఉంది. అంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చినా లేదా రాజకీయ నాయకుడి పేరుతో మాకు సాయం చేస్తారని ఎవరు వచ్చినా ఇంక ఇలా నమ్మడమే. మేము ఎవరికైనా సరే, ఏ రాజకీయ నాయకుడు అలా నమ్ముతాం సార్. మా గౌరవం గారిని పంపిస్తాం సార్. ఏ రాజకీయ నాయకుడు అయినా సరే సిపిఎం వరకు కావచ్చు, టీడీపీ వరకు కావచ్చు, మరి అనేక పార్టీల వరకు మేము నమ్ముతాం సార్. అలా గౌరవం ఇస్తాం సార్ వాళ్ళకి వచ్చినప్పుడు ఎవరికైనా సరే. సో మీరు ఇక్కడ చాలా కాలం మీద అంటే 16 రోజులు ఉన్నాడు కదా, ఎప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడమేనా, ఎక్కడన్నా ఈ అంటే క్రైస్తవ మత ప్రచారం కానీ దేవుడు కానీ ఇట్లాంటివి ఏమైనా చెప్పాడు అసలు? దేవుడు ప్రసారాలు కానీ క్రైస్తవ మత ప్రసారం కానీ ఏమి కానీ లేదు సార్. ఆ భరోసా పార్టీ గురించే సమస్యల కోసం మాట్లాడేవారు సార్. కానీ మత ప్రసారం కానీ ఎక్కడ మీటింగ్లు కానీ ఇలాంటివి పాల్గొనేవాడు కాదు సార్.